ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదివే విద్యార్థులకు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ ప్రతి వాళ్ళకు సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి పేపర్ ఉండడం జరుగుతుంది. దీని యొక్క బ్లూ ప్రింట్ వీడియోలో చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది అనేది డీటెయిల్గా చూస్తే మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే వస్తుంది. మీరు తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. టైం అనేది 1.5 గంట ఉంటుంది. 40 మార్కులు క్వశ్చన్ పేపరు కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి. పార్ట్ ఏలోను 6 ఆప్షన్ ఉంటుంది మరియు పార్ట్ బిలోను 6 ఆప్షన్ ఉంటుంది. పార్ట్ ఏలో 10 మార్కులు అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, 2 × 5 = 10. అట్లాగే సెకండ్ బి పార్ట్కి సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీ 15 మార్క్స్, 2 × 15 30 మార్క్స్ అనమాట. టోటల్గా 40 మార్క్స్. ఇక్కడ సెక్షన్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్లు మీరు 1 పేజీ వరకు రాయండి ఆన్సర్లు అనేటటువంటి. సెక్షన్ బిలో ఉన్నటువంటి క్వశ్చన్లని మీరు 2 పేజీలు రాయడానికి ప్రయత్నం చేయండి. 1.5 గంట టైం అనేది చాలా మిగులుతుంది. సో మీరు ఈజీగా సిలబస్లో ఉన్నటువంటి టాపిక్లను నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి నుంచి LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ సంబంధించినటువంటి 4 యూనిట్ల నుంచి క్వశ్చన్లు నేర్చుకోండి. లాంగ్ క్వశ్చన్లు వస్తాయి, షార్ట్ క్వశ్చన్లు వస్తాయి, సరిపోతుంది అనమాట. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్.